అందరికీ ధ్యానోదయం అండి. శుభోదయం. మాస్టర్స్ అందరికీ. మహావతార్ ఫౌండేషన్ ఎంతో అద్భుతంగా, చక్కగా ఈ యొక్క సత్యాన్ని, ధర్మాన్ని, ధ్యానాన్ని, ముఖ్యంగా సకల జీవరాశులు ఒకటే అనే ఏకతత్వాన్ని అందరికీ ప్రచారం చేస్తున్నారు. ఫ్రీగా, ఉచితంగా అని అక్కడ రాశారు. సో, దైవత్వంతో ఏది అనుసంధానమైనా అక్కడ లావాదేవీలు ఉండవు. అది ఉచితంగానే ఇవ్వబడుతుంది. మనం గూడా ఉచితంగానే ఇస్తేనే దాని యొక్క పని సవ్యంగా జరుగుతుంది. ప్రకృతి సహజ సిద్ధంగా జరుగుతుంది. సో, ఆ యొక్క నినాదంతో ఫౌండేషన్ చక్కగా ముందుకెళ్తుంది. మహావతార్ ఫౌండేషన్ ఎంతో అద్భుతమైన పేరు. అంటే ప్రతి ఒక్కరూ మామూలు అవతారాలు తీస్తారు. కానీ ఇప్పుడు ప్రేమ మాస్టర్లు అయితేనేమి, రకరకాల ఆధ్యాత్మిక వ్యవస్థల్లో ఉండే ఉన్నతమైన ఆత్మలు మహా అవతార్ రూపంలో అందరూ వచ్చారు కాబట్టి, వాళ్ళకి దిశానిర్దేశం ఇవ్వడానికి గూడా ఉన్నతమైన లోకం నుంచి వాళ్ళని మించిన వాళ్ళు వచ్చి మనకు మార్గదర్శకం చూపిస్తున్నారు. మరి అటువంటి ఫౌండేషన్ ఎలా ఉండాలి అంటే, తరతరాలుగా ఈ భూమి మీద ఏదైతే చీకటి శక్తులు విజృంభించినాయో, అవి సమూలంగా వెళ్ళిపోయి వెలుగులో ఉండే విధంగా ఆ యొక్క పునాదులుండాలి. ఆ పునాదుల కోసమే అందరూ మహావతారులు కలిసి మరి ఈ ఫౌండేషన్‌ను స్టార్ట్ చేశారు. మనందరికి ఎంతో అవకాశం. ఎందుకంటే దీన్ని ప్రతి ఫౌండేషన్‌కి ప్రతి ఒక్క ఇటుక గూడాను, ప్రతి ఒక్క పదార్థము గూడాను అది స్థిరంగా ఉండాలి, గట్టిగా ఉండాలి. బిల్డింగ్ ఎంత పెద్దదైనా సరే ఆ స్థిరత్వాన్ని కోల్పోకూడదు. మరి ఈ ఫౌండేషన్ ఎంత గట్టిగా అయితే భవిష్యత్ తరాలకి, భవిష్యత్ యుగాలకి ఇది నాంది అవుతుంది. మరి ఈ ఫౌండేషన్‌ని ఎంతో అద్భుతంగా ముందుకు తీసుకెళ్తూ, ప్రతిరోజు ఎంతో ఉత్సాహంగా ఎంతోమంది మాస్టర్‌లని పిలిచి, దీన్ని ఒక అద్భుతమైన ప్లాట్‌ఫార్మ్ చేసినందుకు ఆర్గనైజర్స్‌కి గాని, ఇంకా బ్యాక్‌వర్డ్ ఎంతోమంది పనిచేస్తారు. వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ మనము ముందుకెళ్దాం. ఈరోజు సబ్జెక్టు ఎంతో అద్భుతమైనది. ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము. పిఎస్ఎస్ఎంలో అంటే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్‌మెంట్ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ 40 సంవత్సరాల క్రితము స్థాపించారు. ఏ విధంగా అంటే, ఇప్పుడు భూమి మీద ఉండే పరిస్థితుల్లో సులభంగా, సహజంగా ప్రతి ఒక్కరూ అంటే చిన్న పిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు, వృద్ధుల వరకు అందరూ చేసుకునే విధంగా ఒక ధ్యాన పద్ధతి. ధ్యానాలు చాలా ఉన్నాయి. కానీ అందరూ అయన్నీ చేయలేరు. సులభంగా ఉండాలి. అదేలాగా ఈజీగా అయిపోవాలి. రిజల్ట్ కూడా అద్భుతంగా రావాలి. సో, అటువంటి ఒక ఈజీ అయిన పద్ధతిని ఈ యొక్క ఆనాపానసతి ఏదైతే బుద్ధ భగవానుడు కనుక్కున్నాడో అదే దాన్ని ఇప్పుడు ఈ తరంలో మనం మర్చిపోయాం కాబట్టి మనకు గుర్తు చేస్తూ ఆనాపానసతి ధ్యానాన్ని శ్వాస మీద ధ్యాస అనే ఈ ప్రక్రియని మనకి తెలియజేయడం జరిగింది. మరి ఈ ధ్యానము ఎంతో సులభము. అందరూ చేయొచ్చు. చక్కగా ఒకసారి మనం గుర్తు చేసుకుందాం. చేతుల్లో చేతులు, వేళ్ళల్లో వేలు పెట్టుకోవాలి. పాదాలు 2 క్రాస్ చేసుకోవాలి. కళ్ళజోళ్ళుంటే తీసి పక్కన పెట్టాలి. కళ్ళు మూసుకోవాలి. సహజమైన ఉచ్ఛ్వాస, నిశ్వాసాలు గమనించాలి. అంటే ఎటువంటి కుంభకము లేదు. అంటే ఈ శరీరాన్ని ఇలా పెట్టాలి, అలా పెట్టాలి లేదు. శరీరాన్ని సుఖస్థిర ఆసనం అంటే సుఖంగా ఉండే విధంగా ఏ మాత్రము శరీరాన్ని ఇబ్బంది కలగజేయకుండా అరగంట కూర్చోవాలనుకుంటే అరగంట మనం ఎంత అద్భుతంగా కూర్చుంటామో అటువంటిది. ఒక గంట కూర్చోవాలనుకుంటాము. దానికి అనుగుణంగా మనము మన యొక్క ఈ శరీరాన్ని, ఈ వాహనాన్ని హ్యాపీగా కూర్చొని పెట్టే విధంగా. ఒకవేళ మనము 12 అవర్స్ చేయాలనుకున్నామనుకోండి, ఆ 12 అవర్స్‌కి ఏ డిస్టర్బెన్స్ లేకుండా ఉండే విధంగా ఈ శరీరాన్ని మనము అలా కూర్చోబెట్టాలి. ఇది ఆసనం. సుఖ స్థిర ఆసనం. ఎవరన్నా కూర్చోవచ్చు. చక్కగా సోఫాలో గూడా కూర్చోవచ్చు. ఆనుకొని కూర్చోవచ్చు. అంటే శరీరానికి ఏమాత్రం ఎక్కువ సంబంధం లేదు. ఇది శ్వాసతో కూడుకున్నది. మన లోపల ఏదైతే శ్వాస జరుగుతుందో సహజంగా దాన్ని గమనించడము. సో, ఇది ధ్యానము.
సో ఈ ధ్యానము ఎందుకు ఇంత అద్భుతంగా ప్రవహిస్తుందంటే దీనిలోని వెనక ఉన్న శాస్త్రీయతని బుద్ధ భగవానుడు గ్రేట్ సైంటిస్ట్ అంటారు. బుద్ధ భగవానుడు తాను కనుక్కున్నాడు, అంటే రీఇన్వెంట్ చేశాడు. 6 సంవత్సరాలు కఠోర దీక్షతోటి ఎన్నో మంది దగ్గరికి వెళ్ళారు. కానీ చివరికి తనకు తాను కనుక్కున్నది ఆనాపానసతి. సో దాన్ని మన పత్రి సారు అందరికీ ప్రాచుర్యం చేశారు కాబట్టి అది అద్భుతంగా సక్సెస్ అవుతుంది. సో దీంట్లో ఉన్న సైన్స్ ఏంటంటే ఈ యొక్క శరీరాన్ని ఎవరు నియంత్రిస్తున్నారంటే మనస్సు. ఆ మనస్సు యొక్క క్యారెక్టర్ ఏంటంటే ఒక మూమెంట్‌లో ఒకదాని మీదనే కాన్సంట్రేట్ చేయగలదు. ఒక మూమెంట్‌లో 2 దాని మీద కాన్సంట్రేట్ చేయగల శక్తి మనస్సుకు లేదు. సో మన జీవితంలో అనేకం జరుగుతున్నాయి. దానికి కారణం ఏంటంటే మనస్సు. ఎప్పుడైతే ఈ మనసుని, దేహాన్ని ఒకే చోట ఉంచగలుగుతామో అప్పుడు ఏకాగ్రత పెరుగుతుంది. అప్పుడు ఆలోచనలు తగ్గుతాయి అనే ఉద్దేశంతో సహజమైన శ్వాసను గమనించమన్నారు. ఎప్పుడైతే శ్వాస అనేది ప్రెజెంట్ మూమెంట్‌కి సంబంధించింది. ఈ సెకండ్‌లో మనం ఉండాలనుకుంటే శ్వాసను గాని పట్టుకుంటే ఆ శ్వాస అనేది ఈ మూమెంట్‌లో ఉంది కాబట్టి దాన్ని గమనిస్తాం. ఎప్పుడైతే దాన్ని మీద మనము దృష్టి పెడతామో సహజమైన ఈ యొక్క దాన్ని, అప్పుడు మనసు గతంలో ఉండదు, భవిష్యత్తులో ఉండదు. సో నో పాస్ట్ అండ్ నో ఫ్యూచర్, ప్రెజెంట్‌లో ఉంటుంది. సో శరీరం ఇక్కడ స్థిర ఆసనంలో ఉంది. మనసు కూడా ఎక్కడెక్కడికో ఆఫీస్‌కో, లేక స్కూల్‌కో, బజార్‌కో ఇంకా వేరే ఎళ్ళకుండా ఒకే చోట ఉంది. ఎప్పుడైతే శరీరము, మనస్సు ఒక చోట ఉందో అప్పుడు కంప్లీట్‌గా మన అవేర్‌నెస్ ఇక్కడే ఉంటుంది కాబట్టి అప్పుడు మెల్లమెల్లగా మన లోనికి మన ప్రవేశం అవుతుంది. సో ఇది ధ్యాన పద్ధతి. ఒక 7, 8 అనుభవాలున్నాయి. ధ్యానంలో ఏమేమి వస్తాయో పత్రి సార్ వీడియోస్ ఉన్నాయి. పీఎంసీలో చూసి లేకపోతే సీనియర్ మాస్టర్స్ ఎవరికైతే అనుభవం ఉందో, అనుభవం లేనోళ్ళని అడగకండి. అది మరీ మన యొక్క ఇది ఉంటుంది. ఎవరైతే ధ్యానం చేశారో వాళ్ళ అనుభవాల్ని అడిగి దానికి మనకు మ్యాచ్ చేసుకోండి. ఇది రెండో పార్ట్‌కొస్తుంది. ధ్యానం తర్వాత వచ్చేది. ఏంటి ఆ రెండో పార్ట్ అంటే స్వాధ్యాయము. దీన్ని 2 రకాలుగా మనం విభజించొచ్చు. స్వ అధ్యాయము అంటే నన్ను నేను తెలుసుకోవాలి. సో ఈ ప్రపంచంలో మనసేం చేస్తుందంటే మనల్ని అందరితో కంపేర్ చేస్తూ డిఫరెంట్ దాంతో పరధర్మాన్ని ఆచరించమని చేస్తుంది. ఎందుకంటే అవన్నీ ప్రూవ్ అయి ఉన్నాయి. దాన్ని నువ్వు చేసుకోవచ్చని. కానీ కృష్ణుడు ఏం చెప్తాడంటే స్వధర్మమే ముఖ్యము అంటాడు. స్వధర్మం అంటే నువ్వు ఏ పని కోసమైతే వచ్చావో దాన్ని నువ్వు ఆచరించు. అదే నీకు కరెక్ట్ అయిన పాఠాలు నేర్పిస్తుందని. సో మనసు ఎప్పుడు స్వధర్మంలో ఉండదు. మనసు ఎప్పుడు పరధర్మంలో ఉంటుంది. మనసు ఎప్పుడు స్వ ఆధీనంలో ఉండదు, పర ఆధీనంలో ఉంటది. సో దీన్ని స్వ ఆధీనంకి తీసుకురావాలి అంటే, స్వ అధ్యయనం చేయాలి అంటే బయటికి వెళ్ళకూడదు, లోనికి వెళ్ళాలి. మన పంచేంద్రియాల్లో చూపులు బయటికి చూస్తాయి, చెవులు బయటికి వింటాయి, వాసన బయటికి వస్తుంది, మాట్లాడేది కూడా బయట. కానీ శ్వాస ఒక్కటే మన లోపలికి వెళ్తుంది. లోపలికి వెళ్ళి వచ్చేది ఒకటే అది శ్వాస. అందువరకే శ్వాసను పట్టుకున్నారు బుద్ధ భగవానుడు. పత్రి సార్ కూడా అదే ప్రాసెస్ లో మనం పట్టుకున్నాం. సో స్వ అధ్యాయం అంటే మన లోనికి వెళ్ళి బయటికి రావడము. అది శ్వాస ద్వారా వస్తుంది కాబట్టి ఎవరైనా సరే శ్వాసను కానీ పట్టుకుంటే వాళ్ళ లోపలికి వెళ్ళి బయటకు వస్తుంది కాబట్టి దాన్ని గమనిస్తారు. సో దీనివల్ల మనకు లాభం ఏంటంటే ఎప్పుడైతే ధ్యాన అనుభవాలు వస్తాయో మనకు డౌట్స్ వస్తాయి. ఇది కరెక్టా కాదా అని. ఇది సహజమే, ప్రతి ఒక్కరికి సహజమే. అప్పుడు ఎవరైతే ఈ యొక్క కార్యక్రమంలో అంటే ఈ ధ్యాన పద్ధతిలో అనుభవాలు పొందున్నారో వాళ్ళ జీవిత చరిత్రలు చదవమంటారు. అంటే ఆధ్యాత్మికంగా ఎవరైతే సాధన చేసి ఆ లాభాన్ని పొందారో వాళ్ళు రాసిన వాళ్ళ అనుభవాలతో కూడిన అధ్యయనము అంటే వాళ్ళు బుక్ రాశారు. దాన్ని కానీ మనము చదివినప్పుడు లేకపోతే అది రికార్డ్ అయినప్పుడు విన్నప్పుడు మన అనుభవాలు వాళ్ళ అనుభవాలు మ్యాచ్ అవుతాయి కాబట్టి నేను సరైన మార్గంలో ఉన్నాను అనే ఒక నిర్ధారణ వస్తుంది. సో బుక్కులు చదివేది కూడా ఆధ్యాత్మిక గ్రంథాలు. ఇది రెండో పార్ట్ స్వ అధ్యాయము. ఒకటి మన అనుభవాలు మనకు సొంతంగా వచ్చింది, దాన్ని సరి చేసుకుంటాం కాబట్టి వాళ్ళ జీవిత అవి కూడా వస్తాయి. ఇది స్వ అధ్యాయం కిందకి వస్తుంది. మూడోది సజ్జన సాంగత్యం. ఏంటి సజ్జన సాంగత్యం అంటే ఇది మన 18 ప్రిన్సిపల్స్ ఉన్నాయి, ఆదర్శ సూత్రాలు. పిఎస్ఎస్ఎం దేని మీద ఆధారపడిందంటే వివేకానందుని తీసుకోవాలి. వివేకానందుడు దేన్ని గుడ్డిగా నమ్మరు. తాను పరిశోధన చేసి
అది కరెక్ట్ అనిపిస్తే లోకమంతా నో అన్న ఒప్పుకోడు. తాను కరెక్ట్ అనిపిస్తే దాన్ని మాత్రమే అతను ఆచరిస్తాడు. బుద్ధ భగవానుడు కూడా సైంటిస్టే. ఎందుకు అంటే ఎవరో ఎన్నెన్నో రకాలు చెప్పారు. కానీ దాన్ని గుడ్డిగా నమ్మలేదు. పరిశోధన చేసి తనకి ఏదైతే కరెక్టో అది చేశారు. పిఎస్ఎస్ఎం నడిచేది వ్యక్తి మూర్తి పూజ కాదు. అంటే ఏ వ్యక్తిని గతంలో వ్యక్తినైనా ఉన్న వ్యక్తినైనా మనం పూజించము. ఎందుకంటే మనకు వ్యక్తి ముఖ్యం కాదు ఇక్కడ. ఆ వ్యక్తి జీవించిన విధానము, అతను ఏదైతే నేర్చుకున్నాడో సత్యము, అనుభవము అది ముఖ్యము. సో ఇక్కడ క్లియర్ కట్ గా పత్రిసా చెప్పిందంటే గతం వాళ్ళైనా సరే ఉన్న వాళ్ళైనా సరే మనము వ్యక్తికి ఇంపార్టెన్స్ ఇవ్వము. మనం దేనికి ఇంపార్టెన్స్ ఇస్తామంటే అతని యొక్క జీవన శైలి, అతని యొక్క అనుభవాలు, అతను ఏదైతే శాస్త్రీయంగా కనుక్కున్నాడో దానికి ఇంపార్టెన్స్ ఇచ్చి దాన్ని ఫాలో అవుతాము. సో పిఎస్ఎస్ఎం నిలబడింది 18 ఆదర్శ సూత్రాలతోటి. దీన్ని తత్వము అంటాము, లేకపోతే ఇంగ్లీష్ లో ఫిలాసఫీ అంటాం. సో ఫిలాసఫీ మీద బేస్ అయిన ఏ రిలీజియన్ అయినా అద్భుతంగా నడుస్తుంది. ఆ ఫిలాసఫీ వదిలేసి మనుషులను పట్టుకున్నప్పుడు అది డిగ్రేడ్ అవుతుంది. ఆ సత్యం అనేది డిగ్రేడ్ అవుతుంది. సో మనము ఇక్కడ పిఎస్ఎస్ఎం లో 18 ఆదర్శ సూత్రాలు పట్టుకుంటే పత్రిసారిని పట్టుకున్నట్టు అర్థము. సో ఇక్కడ ఈ ఫస్ట్ మూడు పాయింట్లు ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యం వస్తుంది. మనం ఇది కంపేర్ చేసుకోవచ్చు. త్రయీ ధర్మ అంటారు భగవద్గీతలో. నైనా ప్రతి మనిషికి భూమి మీద వచ్చినప్పుడు, మానవ జన్మెత్తినప్పుడు 3 ధర్మాలు ఉంటాయి. ఈ ధర్మాలు మీరు కానీ సక్రమంగా పాటిస్తే మీరు ఆ యొక్క చైతన్య స్థితిలో అద్భుతంగా వచ్చి నా దగ్గరికి చేరుకుంటారు అంటాడు కృష్ణ భగవానుడు. దాన్ని మనము మనస వాచ కర్మన అనొచ్చు. మనస్సు, వాక్కు, మనం చేసే కర్మలు 3 ఒక లైన్ లో ఉండాలి అనేసి. అది అర్థం కానీ వీళ్ళు ఏం చేశారంటే ఈ శరీరము నిట్ట నిలువుగా ఉండాలి అన్నారు. ఏంటంటే ఈ 3 ఏవైతే ఉన్నాయో అలైన్ అనేటి ఇది నిలువుగా ఉండాలి అన్నారు. ఇది భౌతికంగా చెప్పింది కాదు, వాళ్ళు ఆధ్యాత్మికంగా చెప్పారు, సూక్ష్మంగా చెప్పారు. మనస్సు అంటే కనిపించనిది, మనసు కనిపించదు ఎవరికి. అది ఇక్కడ ఉంటుంది అనుకుంటాం, ఇక్కడ ఉండదు. మీ ఆలోచన ఎక్కడ ఉందో దేని పేరుందో అక్కడ అది ఉంది. అంటే ఫిజికల్ బాడీ ఇక్కడ ఉంది, మీ ఆలోచన వంట రూమ్ లో ఉంది అనుకోండి, మీ ఆలోచన ఆఫీసులో ఉంది అనుకోండి, ఫిజికల్ బాడీ ఇక్కడ ఉంది కానీ ఆలోచన అక్కడ ఉంది అంటే మనసు అక్కడ ఉంది అని అర్థం. అంటే మీ ఆధీనంలో లేదు. ఇది మనసు. వాక్కు ఎప్పుడు వాక్కు ప్రజెంట్ లో ఉంటుంది. ఆలోచించండి, మీరు ఇప్పుడు మాట్లాడుతున్నారంటే దీని గురించే, ఇవి ప్రజెంట్ లోనే ఉండాలి. కర్మ అంటే మీరు ఏదైతే మాట్లాడతారో అదే చెయ్యాలి, ఏదైతే చేస్తారో అదే మాట్లాడాలి. ఈ 3 అలైన్ అయినప్పుడు అది త్రయీ ధర్మ, 3 ధర్మాలు ఉంటాయి. సో అదేలాగా మహాతార్ బాబాజీ క్రియాయోగ ప్రతి ఒక్కరికి అవసరమని ఈ కాలంలో ఎలాగైతే పత్రిసారు ఇది తీసుకొచ్చారో, మహాతార్ బాబాజీ అదే సిద్ధాంతాన్ని ఇంకా అంటే బ్రాడ్ గా భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలనేసి ఆయన కూడా ఈ 3 త్రయీ ధర్మాన్ని తీసుకురావడం జరిగింది. సో క్రియాయోగ గురించి మరి ఎంతో అద్భుతంగా ప్రతి ఒక్కరికి వెళ్ళింది. దీన్ని పతంజలి మహర్షి చూడండి, యోగులందరూ ఒక్కటే అని సత్యాన్ని ఇక్కడ నిరూపించారు. ఏం చెప్పారంటే ప్రతిదానికి నిర్వచనం ఇచ్చారు. సో ఏంటి క్రియాయోగ అంటే తపో, స్వాధ్యాయ, ఈశ్వర ప్రణిధీన క్రియాయోగ అన్నారు. సో మహాతార్ బాబాజీ నుంచి మనం తీసుకున్నాము, కానీ దానికి డెఫినేషన్ అనేక మంది ఇచ్చున్నారు ఆల్రెడీ. తపస్సు అంటే ఏంటంటే మన యొక్క ప్రాపంచిక విషయాలని మెల్లమెల్లగా క్రమక్రమంగా తగ్గించుకుంటూ ఆధ్యాత్మిక వైపు వెళ్ళడము. ఏంటి ప్రాపంచికం అంటే ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం, ఎందుకంటే అట్రాక్టివ్. ఏదైనా కనిపిస్తే దాన్ని చూసేదానికి మనసు ఉవ్విళ్ళూరుతుంది. కొత్త కనిపిస్తే చాలు, అందంగా కనిపిస్తే చాలు, అది ఏదన్నా లాభం వస్తే చాలు, దాన్ని చూస్తూనే ఉంటుంది. ఇది మనసు పర ఆధీనంలో చేసుకోవడానికి క్రియేట్ చేసింది. మనం ఏం చేయాలి, వీలైనంత వరకు పర ఆధీనంలో ఉండకూడదు. అంటే కళ్ళు మూసుకోవాలి, మన లోనికి ప్రవేశించాలి. సో కళ్ళ ద్వారా 80% ఎనర్జీ వెళ్తుంది కాబట్టి మనము స్వ ఆధీనము ఉండాలి అనుకున్నప్పుడు తపస్సు అంటే బయట ఉండేదాన్ని కొంచెం తగ్గించుకోవాలి. క్రమక్రమంగా 90% చూస్తున్నాము, దాన్ని 80% తీసుకురావాలి. 80% నుంచి 60%, తర్వాత 50%. మళ్ళీ అదేలాగా ఆహారము, ఇదేదో తిన్నాము తెలియనప్పుడు, కానీ తెలిసినాక శుద్ధ శాకాహారమే తీసుకుంటాము. ఎందుకంటే ఆహారం అనేది ఉత్త పదార్థం కాదు, శక్తి. శక్తి అనేది ఎలా ఉంటుంది, అమ్మ ప్రేమతో వడ్డిస్తే అది ఒక రకమైన శక్తి ఉంటుంది.
ప్రేమ లేకుండా చికాగ్గా చేస్తే అదే వంకాయ, అదే బంగాళదుంప, అదే అన్నమే, కానీ శక్తి మారిపోతుంది. అందువల్లే పురాతన కాలంలో ఇప్పుడు కూడా చాలా మంది వంట రూమ్‌లో వేరే వాళ్ళని రానీయరు. ఆ ఇంట్లో ఎవరైతే పెద్దలున్నారో వాళ్ళే శుచిగా చేసి, మొత్తం చేసి వడ్డిస్తారు. ఎందుకంటే వాళ్ళు ఆ సమయంలో కీర్తనన్నా చేస్తున్నారు. లేకపోతే జీరో స్టేట్‌లో ఉన్నారు. ఎప్పుడైతే జీరో స్టేట్‌లో మనము వంట వండుతామో, ఏమన్నా చేస్తామో పూర్తి శక్తి దాంట్లోకెళ్తుంది. అది తినే వాళ్ళంతా ఆరోగ్యంగా ఉంటారు. సో, ఆహారము మితంగా తగ్గించుకుంటూ వచ్చేయాలి. అదే లైక నిద్ర ఉంది మూడోది. సో, నిద్ర కూడా మనం ధ్యానం చేస్తే తక్కువవుతుంది. అండ్ క్వాలిటీ పెరుగుతుంది. సో, ఈ 3 చాలా ఇంపార్టెంటు. సో, ఇది మనకి క్రియాయోగలో తపస్సు అనే దానికి. సో, అక్కడ స్వాధ్యాయం ఉంది. ఇంతకు ముందు అనుకున్నాం. మూడోది ఈశ్వర ప్రణిధానేన. ఈశ్వర ప్రణిధానం అంటే అందరిలో, అన్నిటిలో, అన్ని పరిస్థితుల్లో ఆ ఈశ్వర చైతన్యాన్ని నువ్వు గుర్తించడం. సో, గుర్తించాలంటే ఎరుక కావాలి. మాయలో ఉన్నంత వరకి ఎరుక ఉండదు. అంటే గుర్తించలేవు. ఎరుకలో ఉంటే గుర్తించగలము. సో, ఇక్కడ మూడోది అందరిలో ఈశ్వరుని చూడాలి అంటే ఆ దృష్టిని మనం సంపాదించుకోవాలి. సో, దానికి ముఖ్యమైన బేస్ ఏంటంటే ఫౌండేషను ధ్యానము అంటే తపస్సు. నెక్స్ట్ స్వాధ్యాయము. అప్పుడు మనము సజ్జన సాంగత్యం చేస్తాం మూడోది. ఎందుకు సజ్జన సాంగత్యం చేస్తాము? మనం ఏదో నేర్చేసుకున్నాము. మనం అంతా తెలిసిపోయింది అనే ఒక భ్రమ వస్తుంది. కొంచెం నేర్చుకునే వెంటనే. ఇది సహజమే అందరికి. అప్పుడు ఎంతో హైలో ఉంటాం మనం. అప్పుడు సజ్జన సాంగత్యం చేసినప్పుడు ఒకరి అనుభవాలు తెలుసుకుంటాం. అప్పుడు అవి కొంచెం కొత్తగా ఉంటాయి, వెరైటీగా ఉంటాయి, డిఫరెంట్‌గా ఉంటాయి. అప్పుడు అవును గదా! నా లెవెల్‌లో నేను ఓకే. కానీ వాళ్ళు ఇంకొకరి దారిలో ఆ యొక్క ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కారు. అది గూడా నేను తెలుసుకోవాలి అనే ఇంకొక ప్రయత్నం జేస్తాము. అదే వాళ్ళకి కూడా అనిపిస్తుంది. వాళ్ళ దారిలో వాళ్ళు ఎవరెస్ట్ శిఖరం ఎక్కారు. కానీ దానికి ఇంకొక దారి గూడా ఉందని. సో, సజ్జన సాంగత్యం అనేది అందరి యొక్క మేలు కోసం చేయడం జరిగింది. ఆది శంకరాచార్యులు ఏం జెప్తారంటే, నాయనా సజ్జన సాంగత్యం అనేది ఈ లోకం, ఆ లోకం కాదు. 3 లోకాలలో నిరంతరము జరుగుతూ ఉంటుంది. ఎక్కడైతే ఆధ్యాత్మికవేత్తలుంటారో, ఏ కాలంలో అయినా సరే, ఏ లోకంలో అయినా సజ్జన సాంగత్యము కంపల్సరీగా జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే అది ఆధ్యాత్మిక తత్వానికి మూలము. వాళ్ళెప్పుడు గూడా ఏ లోకంలో అయినా సరే, ఏ డైమెన్షన్‌లో అయినా సరే చేస్తూనే ఉంటారు. ఎందుకంటే ఈ యొక్క సృష్టి దాని మీద ఆధారపడి ఉంది అని చెప్తారు. మరి మనం ఎంతో అద్భుతంగా ఈ ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము ఒక 41 డేస్ చేయాలి. మనకు వీలున్న సమయంలో ఒక టైం పెట్టుకొని ఫస్ట్ 41 డేస్ ఒక టైంకి మనము ఆహ్, కొంచెం కట్టుబడాలి. నాకు ఏ టైం కరెక్ట్ ఉందో ముందే డిసైడ్ చేసుకొని, ప్లాన్ చేసుకొని 4-5, 5-6 లేకపోతే 2-3 ఏదైనా సరే రోజులో ఒక సమయం పెట్టుకొని రూములో మన ఇంట్లో ఒక రూము ఏదైతే స్థిరంగా ఉందో, ఎవరు డిస్టర్బెన్స్ కారో ఆ సమయంలో అక్కడ చేసుకొని 1 అవర్ చేసినా ఒక 41 డేస్ చేస్తే ఈ శరీరం దానికి అలవాటు పడుతుంది. అది ఒక హాబిట్ లాగా మంచి అలవాటుగా తయారవుతుంది. ఏదైనా సరే ఒక అలవాటుగా అయితే 42nd డే మీరు ప్రయత్నం చేయనవసరం లేదు. ఆటోమేటిక్‌గా మీ శరీరం అక్కడికెళ్ళిపోతుంది. మనసుకు ఆల్రెడీ ట్రైనింగ్ ఇచ్చాం గాబట్టి, మనసు కూడా ఆ ఒక గంట మన ఆధీనంలో ఉంటుంది. సో, మరి వారానికి ఒక రోజో, 2 రోజులో వీలుని బట్టి మనం స్వజ్జన సాంగత్యం చేసుకుంటే మొత్తం రీక్యాప్ అవుతుంది ఆ వారానికి. సో, ఇలాగా ఇది ఒకరోజు చేసి, ఒకరోజు వదిలిపెట్టాల్సింది కాదు. ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే, ఆఖరి శ్వాస వరకి ఈ 3 జరుగుతూనే ఉండాలి. ఒకసారి మనకు ప్రాబ్లమ్ రావచ్చు. అంటే కొంచెం పెళ్ళిళ్ళైనా, లేకపోతే ఇంకేమైనా ఫంక్షన్స్ అయినా, ఇంకొక పర్సనల్ అయినా రావచ్చు. కానీ ఏం చేయాలంటే, దాన్ని ఒక గిల్ట్ లాగా ఫీల్ కాకుండా నెక్స్ట్ డే, నెక్స్ట్ ఆపర్చునిటీలో దాన్ని కవర్ చేసేసి, నిరంతరము కొనసాగే విధంగా మనం చేయాలి. సో, ఎప్పుడైతే ఇప్పుడు ఈ భూమి మీద ఎక్కువ మౌనం జరుగుతుంది. రెండోది ధ్యానం జరుగుతుంది. 12 అవర్స్ మెడిటేషన్ ఎన్నో సెంటర్‌లో జరుగుతుంది. ఎందుకంటే ఇది ఒక విశ్వ ప్రణాళిక మనం అర్థం జేసుకోవాలి. భూమి మీద పాజిటివ్ వైబ్రేషన్ పెరగాలి అంటే ఆలోచన తక్కువుండాలి. ఆలోచన తక్కువుండాలంటే కళ్ళు మూసుకోవాలి. సో, ఎంతోమంది యోగులు ఇప్పుడు భూమి మీద జన్మ తీసుకొని చక్కగా ఈ యొక్క సాధన చేస్తున్నారు కాబట్టి భూమి యొక్క వైబ్రేషన్స్ కూడా ఎంతో అద్భుతంగా స్పీడ్‌గా మారుతున్నాయి. సో, మనందరము ఎంతో చక్కగా ఇలాగా చేసుకుంటూ ఆ ఆఖరి ఆ క్షణాలు ఒక్క చేప కూడా, ఒక్క కోడి కూడా, ఒక్క జీవి కూడా
మనిషి వల్ల హింస పడకుండా ఉండే ఆ సత్య లోకాన్ని, స్వర్ణ యుగాన్ని మనం చూడగలుగుతాము. ఎందుకంటే మనకు ఆ యొక్క పట్టుదల ఉంది కాబట్టి, సాధన చేస్తున్నాం కాబట్టి. ఎందుకంటే ఇక్కడ మహావతార్ బాబాజీ గాని, మరి పత్రి సార్ గాని ఎవరైనా సరే చెప్పింది ఏంటంటే, మీరు ప్రాపంచికంగా ఉన్నప్పుడు మాత్రమే తేడాలు చూస్తారు. మీరు ఎప్పుడైతే షిఫ్ట్ అవుతారో ఆధ్యాత్మికంగా, మీరు తేడాలు చూడరు. సమానత్వం చూస్తారు. ప్రతి ఒక్కరిలో ఆ సమానత్వము, ఈక్వాలిటీ అనేది వస్తుంది. అది చూసినప్పుడు మాత్రమే మీరు ఎదిగినట్టు అర్థము. సో మాస్టర్స్, మనమందరము అందరిని ఈక్వల్‌గా చూద్దాం. జంతువునైనా, చెట్లనైనా, డిఫరెంట్ మనుషులనైనా సరే, మన దృష్టిలో అందరూ సమానమే అని అందరిని చూస్తూ, అందరి దగ్గర నేర్చుకుంటూ, మరి ఈ 3 ఏదైతే 3 రత్నాలు, 3 రత్నాలున్నాయి. ఈ 3 రత్నాల్ని ఎంతో చక్కగా చేసుకుంటూ, ఏ రోజు గూడా ధ్యానాన్ని ఆపకుండా మన యొక్క టార్గెట్‌ని రీచ్ అవుదాం. అందరూ, ఎందుకంటే కొన్ని లక్షల్లో దాటి ఇప్పుడు కోట్లల్లో ఉన్నారు. ధ్యానం చేసేవాళ్ళు కోట్లల్లోకి ఎళ్ళిపోయినారు. ఎప్పుడైతే కోట్లలో ఎళ్ళిపోయినారో, మనము మెజారిటీ అయిపోయినాము. ఇంక మనం మైనారిటీ గాదు. ఎప్పుడు గుర్తుపెట్టుకున్నాం, మైనారిటీగా మనం మెజారిటీ అయిపోయినాము. సో, మనకు ఒకరికొకరు సహాయము. ఇక్కడ కాంపిటీషన్ లేనే లేదు. ఒకరికొకరిని ఎంకరేజ్ చేసుకుంటాము. అనుభవాలు వింటాము. సో, భూమాత ఎంతో అద్భుతంగా స్పందిస్తుంది ఇప్పుడు. మీరు అనుకుంటే అయిపోతుంది. మీరు కోరక్కర్లేదు. జస్ట్ ఆలోచన వస్తే అది సాకారం అవుతుందంటే, ప్రకృతి మాత మనకి ఈ యొక్క సన్మార్గాన్ని మీరు అనుసరిస్తున్నారని చూపించడానికి ఒకానొక నిదర్శనం మాత్రమే. సో, దాన్ని మనం హ్యాపీగా యాక్సెప్ట్ చేస్తూ, ఏమాత్రము గర్వము లేకుండా, అణిగిమెణిగి, వినయంగా మన యొక్క పనిని చేసుకొని ఈ లోకం నుంచి ఎళ్ళిపోదాము. అందరికీ మరి ఈ అవకాశం ఇచ్చిన మహావతార్ ఫౌండేషన్ మొత్తం టీమ్ అందరికీ, అదేలాగా పత్రి సార్‌కి, పత్రి మేడంకి, మరి ఎంతో మంది బ్యాక్‌గ్రౌండ్ అంటే ఆస్ట్రల్ మాస్టర్స్ గాని, సూక్ష్మ శరీరధారులు మన చేత ఈ లోక కళ్యాణం పని చేయిస్తున్నారు కాబట్టి, వాళ్ళందరూ ఎరుకలో ఉన్నారు. మనుషులు మాత్రమే ఎరుకలో లేరు. సో, వాళ్ళందరికీ మనము ఈ జూమ్ సెషన్ ద్వారా కృతజ్ఞతలు తెలుపుకుందాం. థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా చక్కగా మనకు ధ్యానము ఎలా చేయాలి, అలాగే సజ్జన సాంగత్యంలో ఎలా ఉండాలి, స్వాధ్యాయం ఎలా చేయాలి అనేది కూడా చాలా చక్కగా చెప్పినారు. మన బుద్ధ భగవానుడు ఆనాపానసతి ఎలా తీసుకొచ్చారు, ఆయన ఎన్ని సంవత్సరాలు సాధన చేశారు, ఆ ఎవరిది వినకుండా ఆయన స్వశక్తితోటి, ఆయన సొంత సాధనతోటే ఇది అందరికీ పరిచయం చేసినారు అనేది, అలాగే మన పతంజలి మాస్టరు మనకు మహావతార్ బాబాజీ ఏదైతే ఇచ్చారో దాన్ని ఇంకా కొంచెం క్లుప్తంగా అందరికీ అర్థమయ్యే భాషలో తీసుకురావడము అంతా కూడా చాలా చక్కగా వివరించినారు సార్. అలాగే శాకాహారము ప్రతిదీ కూడా బాగుంది సార్. చాలా అందరికీ అర్థమయ్యే భాష. కొత్తగా వచ్చిన వాళ్ళు, ఈ రోజు వచ్చిన వాళ్ళు ధ్యానంలోకి ఈ నెలలో, అంటే ఒక నెల రోజులుగా ధ్యానం చేసే వాళ్ళకు కూడా 41 రోజుల సాధన వీధిగా కూర్చుంటే మన శరీరం అలవాటయ్యి, అలాగే మెల్లిమెల్లిగా 42 రోజుల తర్వాత దానంతట అదిగా మనకు మనసు శరీరం అంగీకరించి కూర్చోవడము, అలాగే మన శరీరంలో ధ్యానం వల్ల ఎలాంటి మార్పులు జరుగుతాయి అనేది కూడా చాలా చక్కగా వివరించినారు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మాస్టర్ సార్ చెప్పిన క్లాస్ పైన మీకు ఎటువంటి సందేహాలున్నా, లేదు ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యంలో కూడా మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా సార్ని అడగొచ్చు. సారు మనకు చెప్తారు. ప్రతి ఒక్కరు కూడా అన్మ్యూట్ చేసుకొని మాట్లాడొచ్చు మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా. నమస్తే సార్. నమస్తే మేడం. నమస్తే. థ్యాంక్ యూ చాలా బాగుంది సార్ సెషన్. ఇవన్నీ క్లాస్ లో మేము 41 days లో విన్నవి మళ్ళీ రీకలెక్ట్ చేసుకున్నట్టుంది. ఆల్రెడీ ఇవన్నీ మనకు చెప్పున్నారు కదా సార్. చాలా బాగుంది సెషన్. కొత్త వాళ్ళకు కూడా అర్థమయ్యేటట్టు, ధ్యానం ఒకసారి వచ్చిరంటే మళ్ళీ వెనక్కి వెళ్ళకుండా మీరు చెప్పే విధానం చాలా బాగుంది సార్. థ్యాంక్ యూ సార్. ఒకరోజు నాకు చాలా దాహం వేసింది. ఆ రోజు నీళ్ళు తాగామని మళ్ళీ దాహం రాకుండా ఉంటదా? అదేలాగా కర్మ కూడా, మీరు ధ్యానం చేసేసి యోగి అయినా సరే కర్మలు ఎప్పుడూ ఉంటాయి. అందువల్ల ఎప్పుడూ సిద్ధంగా ఉండాలి.
ప్రతిరోజు క్రికెట్ ఆడితేనే వచ్చినప్పుడు మనం ఆడగలము. అదేవిధంగా ప్రతిరోజు ధ్యానం చేస్తేనే ఆ సమస్య వచ్చినప్పుడు ఎదుర్కోగలము. సమస్య వెళ్ళిపోయిందని ధ్యానం ఆపేస్తే దాహం వచ్చినప్పుడు నీళ్లు ఉండవు. ఎప్పుడు మనం నీళ్లు పెట్టుకునే ఉండాలి. శక్తి కూడా ఎప్పుడు నింపుకొనే ఉండాలి. ఒక సైంటిస్ట్ ఎలా ఆలోచిస్తాడో అలా ఆలోచించాలి మనం. కృష్ణ భగవాన్ లాగా ఆలోచించాలి. సో నాకు క్యాన్సర్ పోయింది, నేను ఇంకేమన్నా చేస్తానంటే ఇంకొకటి వస్తుంది. నాకు ఫైనాన్షియల్ గా ప్రాబ్లం అంటే కుటుంబ ప్రాబ్లం వస్తుంది. కర్మ అనేది ఎప్పుడు భూమి మీద నడుస్తూనే ఉంటది. కానీ మనం ఎప్పుడు శక్తిగా ఉండాలంటే ప్రతిరోజు ఈ ప్రక్రియలో ఉన్నాం అనుకోండి, ఆ ప్రాబ్లం వచ్చినప్పుడు ఈజీగా అయిపోతుంది. సో కర్మ సిద్ధాంతము అడుమడే ఈ భూమి ఉంది కాబట్టి మనము కూడా దానికి అనుగుణంగానే శక్తిని పెంచుకుంటూ ప్రతిరోజు నీళ్లు తాగినట్టు, స్నానం చేసినట్టు, భోజనం చేసినట్టు ఇది కూడా చేస్తూ ఉంటే సమస్య ఎప్పుడన్నా రాని వీఆర్ రెడీ. మనం దాన్ని ఫేస్ చేస్తాము, దాన్ని అధిగమిస్తాము, ఆ అనుభవాలు కొత్త వాళ్ళకి చెప్తాము. సో రోజు విన్నదే వినాలి, చెప్పిందే చేయాలి, చేసిందే చేయాలి. ఎస్, థ్యాంక్ యూ మేడం. ఓకే ఓకే సార్, మా కమిటీ వాళ్ళు మేము కూడా ఒక 10 members తో స్టార్ట్ చేసాం సార్. ఇప్పుడు 5 to 6 to 7 అట్లా వస్తున్నారు. హైదరాబాద్ వచ్చినప్పుడు చెప్పండి, ఒక రోజు క్లాస్ పెట్టించుకుందాం. ఉన్నాను మేడం హైదరాబాద్ లో. ఏడో ఓకే, తేదీ ఓకే. 7వ తేదీ ఇక్కడ వరకు. భాగ్యలత సార్, రాఘవేంద్ర నగర్ కమిటీ హాల్. ఓకే మేడం, చెప్పండి. ఒక రోజు ముందు చెప్పండి సరిపోతుంది. ఓకే సార్, 2:30 to 4. 3 ఓకే to మేడం, 4. పర్లేదు. ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. మాస్టర్స్ ఇంకా ఎవరైనా ఏమైనా డౌట్స్ ఉన్నా సార్ చెప్పిన క్లాస్ పైన అన్మ్యూట్ చేసుకొని మాట్లాడొచ్చు. ధ్యానం గురించి, సజ్జన సాంగత్యం గురించి, మనకు స్వాధ్యాయం గురించి ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా సార్ని అడగొచ్చు మాస్టర్స్. ప్రతి ఒక్కరు కూడా అన్మ్యూట్ చేసుకొని. సార్ చెప్పిన దానిపైన మీకు ఎటువంటి డౌట్స్ లేవా మాస్టర్స్? వెరీ గుడ్ మేడం. ఎవరికి డౌట్ లేదంటే ఎంత ఎంత అద్భుతమో. డౌట్స్ ఉంటాయి సార్, అంటే ధ్యానం గురించి అడుగుతూనే ఉంటారు. ఈ రోజే అన్మ్యూట్ చేసుకోవట్లేదు ఎవరు కూడా, రోజు అడుగుతూ ఉంటారు సార్. నమస్తే సార్. నమస్తే అండి. ధ్యానం గురించి బాగా చెప్పారు సార్. డౌట్స్ అయితే ఏం లేవు, కానీ బాగుంది సార్ క్లాస్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. చేసుకుంటూ పోవడమే మనం. అవును సార్. నేను కొత్తగా వచ్చాను మేడం సార్, ఒక 6 నెలలు అవుతుంది. మంచి సార్, కంటిన్యూగా అండి. సార్ అంటే కంటిన్యూగా అండి. ప్రయాణం అనేది దీర్ఘంగా ఉంటది కానీ
ప్రతి అడుగు కూడా ముఖ్యమే ప్రయాణంలో. కడతాలు వచ్చిన కాడ నుంచి కంటిన్యూనే ఉన్నాం సార్, ఎప్పుడు మిస్ అవ్వలేదు. ఏదైనా వేరే ప్రోగ్రామ్ ఉంటే పక్కకి వెళ్ళేవాడిని. అయినా క్లాస్ కంపల్సరీ, జూమ్ క్లాస్ కంపల్సరీ అటెండ్ అయ్యేటోండి. మంచిది సార్, మంచిది. బుక్కులు మంచిగా చదవండి సార్. ధ్యాన జగత్తు ఉంది, సార్ మళ్ళీ మనకు చాలా బుక్కులు ఉన్నాయి. ఒక యోగి ఆత్మకథ, తులసి దళం, గురువు అని అన్ని వీడియోలు కూడా ఉన్నాయి మనకి, ఆడియోలు. ఫోన్ పెట్టుకొని కూడా చక్కగా అది వింటూ కూడా మనం చేసుకోవచ్చు. అది ఓకే ఓకే, అలాగే సార్. రైట్. ధన్యవాదాలు సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మాస్టర్స్ ఇంకా ఎవరికైనా ఏమైనా డౌట్ ఉన్నా సార్ చెప్పిన క్లాస్ పైన అన్మ్యూట్ చేసుకుని మాట్లాడొచ్చు ప్రతి ఒక్కరు కూడా. మనము సహజమైన సరళమైన శ్వాసని గమనిస్తున్నామా లేదా అనే డౌట్ కూడా ఉంటుంది. అలాగే అసలు స్వాధ్యాయం అంటే ఏంటి, స్వాధ్యాయం అనేది ఎందుకు చెయ్యాలి, సజ్జన సాంగత్యంలో ఎందుకు ఉండాలి అనే డౌట్ కూడా మీరు అడిగితే గనుక సార్ దానిపైన ఇంకా కొంచెం మనకు అనే జ్ఞానం అనేది అందుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అన్మ్యూట్ చేసుకొని అలా మాట్లాడచ్చు మాస్టర్స్. మనకు రోజు ఉంటుంది సహజమైన సరళమైన శ్వాస నేను గమనిస్తున్నానా లేదా, నేను చేసేది కరెక్టా లేదా అనేది డౌట్ ఉంటూనే ఉంటుంది. నేను గమనిస్తున్నానో లేదో, నేను సరిగ్గా ధ్యానం చేస్తున్నానో, నేను చేసే ధ్యాన పద్ధతి కరెక్టా లేదా అనేవి ఎన్నో రకాల డౌట్స్ వస్తూ ఉంటాయి కదా. ఇట్లా మనకు మాస్టర్స్, సీనియర్ మాస్టర్స్ మేడం ఒకరు మనకు లాస్ట్ ఎండింగ్ రోజు చెప్పారు. మేడం పేరు నేను కరెక్ట్ గా పెట్టుకోలేదు అనుకుంటా. చెప్పారు, నాకు తలంతా తిరుగుతూ ఉంది, బాడీ మొత్తం తిరుగుతుంది మేడం ధ్యానంలో అని. అంటే ఇలా సీనియర్స్ మాస్టర్ వచ్చినప్పుడు ఏంటంటే, ఇప్పుడు సార్ చెప్పారు ఇంతకు ముందే మనకు ఏంటి అంటే, ఇప్పుడు నేను చెప్తూ ఉన్నాను, అంటే సార్ చెప్తూ ఉన్నారు ఏమని, అదే ఎవరైతే ధ్యానం చేసి ఉంటారో దాని గురించి క్లియర్గా, అంటే వాళ్ళు అనుభవం పొందిన వాళ్ళనే గనుక అడిగినట్టయితే వాళ్ళ నుంచి మనకు క్లియర్గా, అంటే మనము ఏదైతే ఇప్పుడు మన క్వశ్చన్కి ఆన్సర్ అనేది కరెక్ట్గా వస్తుందని, అంటే కనీసం దాన్ని మనము ఆ క్వశ్చన్ని అడిగినప్పుడు ఇలాంటి టైంలోనే మనకు తెలుస్తూ ఉందన్నమాట. అందుకనే ప్రతి ఒక్కరు కూడా అన్మ్యూట్ చేసుకుని మాట్లాడొచ్చు. సుభాషిణి మేడం మీరు అన్మ్యూట్ చేసుకుని మాట్లాడొచ్చు మేడం. సార్ నమస్తే సార్. నమస్తే మేడం. సార్ క్లాస్ బాగా చెప్పారు. అయితే నాకు చిన్న డౌట్ ఉంది. ఇప్పుడు మనం ధ్యానంలో అంటే మన ఆలోచన రహిత శక్తి ఉంటున్నాం కదా, అందులోకి వెళ్ళినప్పుడే మనకి ఎనర్జీ వస్తుందా, లేదంటే గంటల తరబడి కూర్చున్నా ఏదో కొద్దిగన్నా వస్తుందా మనకి ఎనర్జీస్? యా, మీరు రెండు కరెక్టే, మీరు చెప్పింది రెండు కరెక్టే. ఆలోచన స్థితిలో మాత్రమే ఎనర్జీ వస్తుంది. ఓకే సార్. ఆలోచన ఉన్నా గానీ మీకు రాదు, అది ఒకటి. రెండోది, మరి ఎందుకు చేయాలి అని అడిగారు అనుకోండి, ఒకటి వచ్చేది ఆలోచిస్తున్నారు, ఎనర్జీ పోయేది కూడా ఆలోచించాలి కదా. ఒకటి, ఒక మనిషి ఉద్యోగం చేస్తున్నాడు, నెల జీతం వస్తుంది అతనికి, అవును, నెలంతా ఖర్చు పెడుతున్నాడంటే అది ఎప్పుడుది? పోయిన నెలది. అవును సార్. పోయినప్పుడు ఉండే శక్తి శరీరంలో ఉంది. పెట్టకుండా మనము తక్కువ ఖర్చు పెట్టాం అనుకోండి, అప్పుడు అది కూడా పెట్టినట్టే కదా. అందువల్ల మన శక్తి అనేది ఈ శరీరం నుంచి కళ్ళ ద్వారా 80% వెళ్తుంది, చేతుల ద్వారా 10% వెళ్తుంది, కాళ్ళ చివరి ద్వారా 10% వెళ్తుంది. అంటే మనం సంపాదించుకున్న శక్తి 100%, అంటే 80 కళ్ళ ద్వారా, చేతుల ద్వారా వెళ్తుంది. ఇప్పుడు అంటే ధ్యానం చేయాలనేసి చేతులు రెండు కట్టేశాము, ఇంక వెళ్ళేదానికి దారి, పాదాలు పెట్టాము, వెళ్ళేదానికి దారి లేదు, కళ్ళు రెండు మూసేసుకున్నాము, ఇంకా శక్తి బయటకు వెళ్ళదు. ఒక గంట ధ్యానం చేస్తే 1 గంట సేపు ఈ శక్తిని మీరు ఆదా చేసుకున్నారు, అంటే ఖర్చు పెట్టలేదు.
ఒకటి. అంటే ఒక్కోసారి ఎంతసేపు కూర్చున్నా మనం ఆలోచనలు వస్తానే ఉంటాయి, ధ్యానం కుదరదు. అవును. ఇంకా అదంతా వేస్ట్ అన్నట్టేనా అని నా డౌట్ అంతే. చెప్పేదేనండి. ఇప్పుడు వేస్ట్ కదా, అంటే ఎనర్జీ బయటికి వెళ్ళట్లేదు కదా, ఆ, ఆ. లోపలే ఉన్నట్టు కదా. అవును సార్. ఒకటి రెండోది, ఆ ఆలోచనలు ఎందుకు వస్తున్నాయి? మీరు ఆ, ఒక గిన్నెలో అన్నం బియ్యం వేసి మంట పెట్టారు, ఉమ్, ఉంటాయా? ఉడకడం స్టార్ట్ చేసినప్పుడు పైకి వస్తాయా? పైకి వస్తాయి సార్. ఇలాగా జన్మల నుంచి మనలో ఉన్న ఆలోచనలు గాని కర్మలన్నీ కూడా సబ్ కాన్షియస్ ఉండిపోయినాయి మనకి. ఇంతవరకు మనం చేయలేదు కాబట్టి ఎప్పటి నుంచో ఉండేటి బయటికి వస్తాయి. అంటే ఆలోచనలన్నీ ఇప్పుడే కాదు, ఎప్పుడెప్పటి నుంచో మీరు శుభ్రం చేయడం అనుకున్నారంటే రూమ్ లో ఉండే చెత్త చెదారం మొత్తము ఎప్పటి నుంచి ఉన్న చెత్త మొత్తం బయటికి రావాలి. కాబట్టి రూపంలో ఇవన్నీ బయటికి వస్తున్నాయి. ఇప్పుడు బయటికి అంటే ఏమైంది? లోపల చెత్త తగ్గినట్టే కదా. సరే సార్. అవును. మరి ఎంత సాధన చేస్తే ఆ చెత్త అంతా వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు మీకు నిమిషము ఆ స్థితి రావచ్చు. తర్వాత చేస్తూ ఉంటే ఇప్పుడు చాలా మంది 12 గంటలు చేస్తున్నారు, వాళ్ళకి ఆలోచన వస్తాయి, అప్పుడప్పుడు వస్తాయి. 12 గంటల ఆలోచనలు ఉండవు, అప్పుడప్పుడు వస్తాయి. క్రమంగా వెళ్ళిపోతే 24 గంటలు అయిపోతుంది, ఆలోచనే ఉండదు. అంటే మీరు ఉన్నట్టే ఉండదు. అంటే సాధన ఆలోచనలన్నీ వెళ్ళిపోయిన తర్వాత మన యొక్క సహజ స్థితి వస్తుంది, ఆత్మస్థితి. అది ఒక్కటే ఆలోచిస్తాము, మిగిలిన చెత్త చెదరం ఆలోచించము. ఎందుకంటే ఆ గిన్నెలో ఇంకా స్పేస్ ఉండదు మీకు, అన్నం తినేదానికి కాబట్టి మొత్తం అంతా నిండిపోయేది గిన్నె. లేదు, నీళ్లు సెపరేట్ గా లేదు. నిండు కొండలాగా తయారవ్వాలి అంటే ఎక్కువ చేస్తే ఆలోచనలన్నీ వెళ్ళిపోయి ఆ స్థితికి వచ్చేస్తాము అని అర్థం. అంతే మేడం, నాకు చెప్పిన. థ్యాంక్ యూ సార్, చాలా మంచి ఎగ్జాంపుల్స్ తో నాకు క్లియర్ చేశారు అసలు. మంచి చెప్పారు సార్, థ్యాంక్ యూ సార్. అంటే మనం చేస్తా ఉంటే మన ఆలోచనలన్నీ వెళ్ళిపోయి మనం ఆలోచన రహిత శక్తి దానికి వెళ్ళిపోతాం లాస్ట్ కి. ఇంకా అలాగా అంటే నేను 5 months అయింది సార్ వచ్చి క్లాస్ నేను జాయిన్ అయ్యి ధ్యానంలో. ఇంకా ప్రాక్టీస్ చేస్తా ఉంటే నాకు అలవాటు అయిపోతా ఉంటుంది. ఇది టైం మనం చెప్పలేమండి, టైము ఒక్క రోజులో కావచ్చు. ఒకవేళ గత జన్మల్లో సాధన చేసి 1% మిగిలిపోయింది అనుకోండి, ఈ రోజు మీకు కుదరతుంది. లాస్ట్ లో కొంచెమే చేస్తున్నారు అనుకోండి, వాళ్ళు ఇక్కడ 15-20 సంవత్సరాలు చెయ్యాలి. జన్మల కర్మ గాని ఒక్క సాధన కాదు. ఈ రోజు వచ్చిన జూనియరు, ఒక 10 సంవత్సరాలు ఇక్కడ నడవదండి. ఎందుకు జూనియర్ కాదంటే ఆత్మపరంగా మీరు ఆల్రెడీ సాధన చేశారు అనుకోండి, మీరు మార్కండేయుడు అయినట్టు, వెంగమాంబ అయినట్టు, అలా చేస్తే భీష్ముడు అయినట్టు, ఏదైనా కరెక్టే. ఇక్కడ సత్య మార్గంలో ఉండాలి అంతే. ఈ రోజు వచ్చిన వారు ఏం కాదు, వచ్చినవాడు కూడా గొప్పవాడే, 10 సంవత్సరాలు గొప్పవాడే, 10 సంవత్సరాలు గొప్పవాళ్ళే. అందరూ సన్మార్గంలో ఉండాలి, అది మెయిన్. మన కాన్సెప్ట్ ఏంటంటే అందరూ సహకారులు అయిపోయి భూమికి ఏదో చేయాలి కానీ చెడు చేయకూడదు భూమి మీద, అది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. నమస్తే.
మాట్లాడండి సార్. ధ్యాన సార్. నమస్తే మేడం. నమస్తే సార్, చెప్పండి. నాకు ధ్యానం చేస్తుంటే హెడేక్ వస్తుంది మేడం. హెడేక్, ఈ కళ్ళలో వాటర్ వస్తున్నాయి మేడం. యా సార్, మీరు ధ్యాన అనుభవాలు అని మనకు PMC లో వస్తది ప్రతిసారివి. సార్ 7 అనుభవాలు చెప్పారు సారు. డైరెక్ట్ గా అదే వ్యక్తి ఫస్ట్ ఎనర్జీ మనకు వచ్చినప్పుడు బ్రహ్మరంధ్రంలో తల మీద మొత్తం బరువు ఎక్కుతుంది. ఎందుకంటే అప్పుడు బ్రహ్మరంధ్రము అప్పుడు ఓపెన్ అవుతుంది. సో ఆ తలనొప్పి అనేది ప్రెషర్ వస్తుంది. ఒకవేళ ఏమైనా క్లీనింగ్ చేయాలన్నా అక్కడ మీకు నొప్పి వస్తుంది. కానీ ధ్యాన సాధన వదలకుండా దాన్ని గమనిస్తూ ఉంటే క్లీనింగ్ ప్రాసెస్ అవుతుంది. క్లీనింగ్ ప్రాసెస్ అయిన తర్వాత ఆ ఎనర్జీ అనేది ఆ తలపై నుంచి మళ్ళీ గొంతు కాడికి వస్తుంది. సో ఎక్కడ మీరు పైపులో నీళ్లు పోసారనుకోండి, ఎక్కడ అడ్డం ఉన్నా సరే అది ఆగిపోతుంది. అప్పుడు మీరేం చేస్తారు, ఇంకొంచెం ప్రెషర్ పంపిస్తారు. ఈ పైపు కూడా ఎక్కడెక్కడైతే అడ్డం ఉందో ఎనర్జీ వెళ్ళడానికి అక్కడ కొంచెం ఘర్షణ జరుగుతుంది లోపల. కానీ మనం ఇంకొంచెం ధ్యానం చేసినప్పుడు ఆ చెత్త చెదరం అంతా బయటికి వెళ్ళిపోతుంది. సో ఇది కూడా సేమ్ ఎనర్జీ ఫ్లో అవ్వాలంటే కొన్ని అడ్డంకులు ఉంటాయి, గత జన్మల కర్మలు. ఆ కర్మలు వెళ్ళిపోవాలంటే దానికి భయపడి సాధన ఆపకూడదు. సాధన చేస్తూ ఉంటే ఆ చెత్త అంతా వెళ్ళిపోయిన తర్వాత పైపులో తర్వాత మంచి నీళ్ళు వస్తాయి. చెత్త ఉండేంత వరకు చెత్త నీళ్ళే వస్తాయి. సో మనం కూడా గత జన్మల్లో చేసుకున్న కర్మలన్నీ ఆ చెత్త చెదారం అది క్లీన్ చేయాలి అంటే తలనొప్పులు వస్తాయి, మోకాలు నొప్పులు వస్తాయి, ఒళ్ళు నొప్పులు వస్తాయి. అంటే అక్కడంతా చెత్త చేరుకుపోయింది. ఎన్నో జన్మల నుంచి ఎన్నెన్నో చేశాము, ఎవరెవరినో తిట్టాము, ఏమేమో కర్మలు చేసాము, అవన్నీ చెత్త రూపంలో ఉంది ఈ పైపులో. ఇదంతా పోయి మంచినీళ్ళు రావాలంటే ఈ ఎక్కువ ధ్యానం చేసినప్పుడు ఎక్కువ ఫోర్స్ తోటి ఆ ఎనర్జీ వెళ్తుంది. దాన్నే ఈశ్వరుడు మనం తీసుకుంటే ఆకాశగంగా అన్నారు. ఆకాశగంగా అంటే ఏదో ఆడ మనిషి కాదు, అది ఒక శక్తి. ఆకాశం నుంచి వచ్చే కాస్మిక్ ఎనర్జీ, విశ్వమయ ప్రాణశక్తి. బుద్ధుడు చెప్పినా, పత్రిసారి చెప్పినా, ఈశ్వరుడు చెప్పినా, విష్ణువు చెప్పినా, జీసస్ చెప్పినా అన్ని ఒకటే. వాళ్ళ విధానంలో వాళ్ళు చెప్పారు. సో ఆకాశగంగా అంటే పైన నుంచి ప్రవేశించే నీళ్లు, అవి నీళ్లు కాదు, అది ఒక శక్తి. అది ప్రవేశించినప్పుడు తల మీద ఆ బరువు పడుతుంది. కానీ శివుడు కదలడు, మెదలడు, దాన్ని తీసుకుంటాడు. తీసుకున్న తర్వాత ప్రజలకి పంచుతాడు. మనం కూడా అంతే, ఆ శక్తిని తీసుకుంటాము. తలనొప్పి వచ్చినా, మోకాలు నొప్పి వచ్చినా అది ఎక్కువ కాలం ఉండదు. ఆ చెత్త ఉండేంతవరకే ఉంటది. ఆ చెత్త మొత్తం తీసి బయట పడేసింది అనుకోండి, తర్వాత వచ్చేదంతా మంచి నీళ్ళు ఉంటాయి. సో అది సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా చక్కగా వివరించారు. తనకి చాలా చక్కగా డౌట్ క్లియర్ చేశారు సార్. జానకి మేడం, అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి మేడం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, ధ్యానం గురించి చెప్పారు కదా, ఇప్పుడు కర్మ అంటే ఏంటి సార్? అది కర్మ అంటే మనం చేసే పనికి ఫలము. అవును సార్, అవును. ఇప్పుడు అంతా రాసి పెట్టే ఉంటుంది కదా సార్ మనకి. మనం బర్త్ తీసుకునేటప్పుడే మనకి ఎలా ఉండాలి, ఎలా జరగాలి, ఏం అనుభవించాలి, ఎలా పోవాలి, అన్ని రాసి పెట్టే ఉంటుంది. మరి చేయని వాళ్ళు కూడా హ్యాపీగానే లైఫ్ ఎండ్ చేసి వెళ్ళిపోతున్నారు. చేసిన వాళ్ళు సార్ మనమే రాసుకుంటాము. మనమే రాసుకుంటామా? అవును మరి. అవునా సార్? మరి ఇప్పుడు నేను చదవాలనుకోండి, MBBS, ఇంజనీరింగ్, మనం సెలెక్ట్ చేసుకుంటామా? లేకపోతే వాళ్ళకి సెలెక్ట్ చేసుకుంటే మనం వెళ్తామా? బట్టల షాప్కి వెళ్తాము, మనం ఇష్టమైంది మనం కొనుక్కుంటామా? వాళ్ళు చెప్పినారని కొనుక్కుంటామా? మన ఇష్టమైతే కొనుక్కుంటాము. కానీ మనకి ఎలా రాసి పెట్టుంటే మన కర్మ ప్రకారం అదే జరుగుతుంది. నీ జీవితంలో అదే కష్టాలు వస్తాయి, నువ్వు అదే ఫేస్ చేయాలి అంటారు కదా సార్. వాళ్ళు అంటారు మేడం, మనం దాన్ని మార్చాలి. చెప్పిందంతా మనం వినాం కదా. మరి జీవితంలో కూడా కష్టాలు, ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయి కదా సార్. అవును. మీ ప్రయాణము నేర్చుకోవడానికి ఉందా, లేకపోతే
ఏమి నేర్చుకోకుండా జరగాలనుకుంటారా? నేర్చుకోవడానికే ఉంది. మరి నేర్చుకోవాలంటే కష్టాలు పడాల్సిందే. ఇప్పుడు పిల్లలు ఇంట్లోనే పెట్టుకోండి, ఎందుకు స్కూల్కి పంపించారు? కష్టం కదా, వాడికి ఏడుస్తారు కదా. పంపిమా? ఉద్యోగం చేసే కష్టం కదమ్మా, అంతమందితో పడాలి కదా, ఎందుకు పంపిస్తాము ఉద్యోగానికి? కష్టం ఉంటేనే నేర్చుకుంటాము. ఆత్మగా కష్టాలున్నాయని తెలిసే తన సిలబస్ రాసుకొని వస్తుంది. ఇన్ని ఏమేమి కష్టాలు మనం పడాలి అని ముందే రాసుకొని వస్తుంది. మరి రాముడికి తెలీదా కష్టాలు ఉన్నాయని? సీతమ్మ వారికి తెలీదా? కృష్ణుడికి తెలీదా? జీసస్కి తెలీదా? మన ఏమి నేర్చుకోవాలో. ఇప్పుడు ఈ రోజు మీరు వంకాయ కూర చేయాలనుకోండి, మీరు ఏం తీసుకుంటారు మార్కెట్ నుంచి? వంకాయలు, ఉల్లిపాయలు, టమాటాలు, ఆ మసాలా తీసుకుంటారు, అంతే కదా. పక్కింట్లో బంగాళదుంప కూర చేసుకోవాలనుకున్నారు, వాళ్ళు ఏం చేస్తారు? వంకాయ ఎందుకు తీసుకుంటారు? మన కర్మల్ని బట్టి, ఆ కర్మలను బట్టి మనము సిలబస్ రాసుకొని, స్క్రిప్ట్ రాసుకొని ఈ శరీరంలో దూరతాము. ఇక్కడ వంకాయ కూర వండుతాము, వంకాయ కూర వచ్చిన వాళ్ళు వంకాయ కూరే వండుతారు, బంగాళదుంప కూర తెచ్చుకున్న వాళ్ళు బంగాళదుంప కూరే వండుతారు. ఇది కర్మ. అది మర్చిపోయి మనము ఆ మన వంకాయ కూర కన్నా ఆ బంగాళదుంప కూర ఎంత బాగుందో అనుకుంటాం. కాదు, అది వాళ్ళ ధర్మము, ఇది మన ధర్మము. వాడు మెట్రో కోసం వచ్చాడు, నేను రిక్షా తొక్కడానికే వచ్చాను. అంతే, ఇంకా మన కర్మ ఇంతే. మనకి దీనికోసం వచ్చాము, ఇంకా అది చెయ్యాలంతే. ఖచ్చితంగా చెయ్యాలంటే ఎట్లా చేయాలి? ఆనందంగా చెయ్యాలి. ఈ నేను తెచ్చుకున్న ఈ వంకాయ మార్కెట్కి వెళ్ళి బేరమాడి ₹1 తగ్గించి తెచ్చుకున్నాను. దీన్ని ఎలా చేయాలి? తృప్తిగా, ఎంతో ఆస్వాదిస్తూ ఈ వంకాయ కూర తిన్నోళ్ళంతా ఆరోగ్యంగా ఉండాలి అంటే చేసే ప్రతి కర్మలో మనము లీనమైపోవాలి. ఇది నా జీవితము, దీనిలో నాకు అసంతృప్తి లేనే లేదు. ఎన్ని కష్టాలు సీతమ్మ వారు సహించినారు, అప్పుడు వధ జరిగింది, ఎంతో కష్టపడింది. అప్పుడు గాని ఆ మహాభారత యుద్ధంలో ధర్మం గెలిచింది. కష్టాలు వచ్చినాయని లేకుండా కాదు, కష్టాలు ఉన్నా ధర్మం వైపే ఉంటాం మనము. అందరూ సుఖంగా ఉండరు, మీరు అనుకుంటున్నారు. ఎవరి ప్రాబ్లం వాళ్ళకు ఉంటాయి. కష్టం లేని జీవితమే లేదు ఇక్కడ. కష్టం రెండు ఉంటాయి ప్రతి జీవితంలో. అదేలే సార్. అయితే ఈ కష్టాన్ని దాటడానికి ధ్యానం ఉపయోగపడుతుంది అంటారు. అదే, కష్టాన్ని ఎలా స్వీకరించాలంటే హ్యాపీగా స్వీకరించాలి. అది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. 14 సంవత్సరాలు రాములు వారు అడవిలో ఏం చేశారు? చేశారు. వనవాసం ఏంటి అక్కడ? ఏముంది? ఏం జాబ్ ఉంది అక్కడ? ప్రకృతి ఊరిలో ధ్యానం చేశారు. అప్పుడు ఆ శక్తి వచ్చింది, అప్పుడు రావణాసుని చంపడం జరిగింది. ఇంట్లో ఉంటే డిస్టర్బెన్స్ అవుతుంది కదా రాముడికి రాజ్యంలో. అందుకు గ్రహించిన కైకేయి మాత వరం కోరింది, నాయనా ఇక్కడ ఉంటే నీ జీవిత లక్ష్యం కాదు, నేను ఒక చోటకి పంపిస్తాను, అక్కడ బాగా సాధన చేయి, బాగా అప్పుడు మనము అధర్మాన్ని ఎదుర్కోవచ్చని కైకేయి మాత యొక్క 4 విజన్. అంటే ఎంత అద్భుతంగా ఆలోచించింది చూడండి కైకేయి మాత. అటువంటి వాళ్ళని మనము నిందలేస్తాం, మన కష్టాలు. ఎందుకు పిల్లల్ని ఎంత కష్టం వచ్చినా సరే మంచి మార్గంలో ఉంచడానికి ప్రయత్నిస్తుంది అంటే తల్లి కఠినాత్మురాలా, రాముడు కఠినాత్ముడా? మన భవిష్యత్తు కోసమే వాళ్ళు చెప్తారు, మనకు అర్థం కాదు. ఒకటే అర్థం చేసుకోవాలి. అవగాహన జ్ఞానాన్ని మనకిస్తుంది ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము. మన వాస్తవానికి మనమే సృష్టికర్తలము, మనకు మనమే బాసు. బాసునైనా అది మేడం, రోజు చేసుకోండి హ్యాపీగా. ఓకే సార్, చేస్తాను సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. కష్టాలు వచ్చి నవ్వుతా ఉండాలి అంతే, ఏం కాదు, నవ్వుతా ఉండాలి. ఎందుకంటే ఆత్మకు చావు లేదు కదా, అంతే. నిన్న డ్రెస్ ఈరోజు చేసుకోము కదా, రోజు కొత్త డ్రెస్ కొత్త జన్మలు ఎత్తుకుంటాం అంతే. దానికి భయపడేది ఎందుకు, బాధపడేది ఎందుకు? రోజుకు ఒక డ్రెస్, సూపర్. రోజుకు ఒక డ్రెస్, ఒకరోజు ఆడ డ్రెస్, ఒకరోజు మోగ డ్రెస్, ఒకరోజు జమీందారు, ఒకరోజు బీదవాడు,
ఒకరోజు ఐటీ ప్రొఫెషనల్, ఒకరోజు డ్రైవరు, ఒకరోజు వ్యవసాయము, ఒకరోజు బిల్ గేట్స్. ఆత్మకి ఎన్ని జన్మలో, ఎన్ని షర్ట్లో. ఓకే 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 సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్. థ్యాంక్ యూ సార్. కష్టాల గురించి చాలా చక్కగా వివరించినారు. అంటే ఇప్పుడు శ్రీరాముడు, శ్రీకృష్ణుడు అందరి గురించి చెప్పినారు కదా సార్. అంటే వాళ్ళు భూమి మీదకి వచ్చేది దేనికోసం అంటే వాళ్ళు పడతారు, ఇలా పడుకుంటూ కూడా ఇలా ఉండొచ్చు అని మనకు నేర్పించడానికి వస్తారు సార్. చాలా అవును. చక్కగా చెప్పినారు సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ, ధన్యవాదములు.